అందరికీ నమస్కారం. ప్రెస్ నోట్ ఒకటి డీటెయిల్గా ఇస్తాం మీకు. కొంచెం ఇదేంటంటే ఫైనాన్స్ సంబంధించిన సబ్జెక్టు, పొలిటికల్ కాదు. ఆ పాయింట్స్, నంబర్స్, ఫిగర్స్ మీకు డీటెయిల్గా మీ గ్రూప్లో వాట్సాప్లో నా ప్రెస్ మీట్ కాగానే మీకు పెడతారు. సో దట్ మీకు ఆ ఫిగర్స్ తప్పుపోకుండా ఉంటాయి. ఈరోజు నిన్న ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికతో నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి, అబద్ధాలన్నీ కూడా తేలిపోయినాయి. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతూ ఉంది. ఇంకా కూడా అబద్ధాలతోని బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఒక నిజాన్ని అబద్ధంగా మార్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నిజం నిప్పు లాంటిది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కొంత ఆలస్యంగానైనా నిజం బయటకు వస్తుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి, నిజం అందరి కళ్ళు కూడా తెరిపిస్తుంది. నిన్నగాక మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో 10 ఏళ్ల తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారం అంతా కూడా శుద్ధ తప్పు అని తేలిపోయింది. తెలంగాణ దివాలా దివాలా అంటున్నటువంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు చెంపపెట్టు లాంటిది. ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మేం చెప్పిందో, బీఆర్ఎస్ పార్టీ చెప్పిందో, మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పిందో కాదు. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది. ఆర్బీఐ రిపోర్టు ఈరోజు మీ ముందు ఉంచుతున్నాం. అంటే సంపదను సృష్టించడమే కాదు, దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో యావత్ దేశానికి చాటి చెప్పిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్. 10 ఏళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదికలోని గణాంకాలు కళ్లకు కట్టినట్టుగా మనకు చెప్తా ఉన్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ ఎలా పెరిగింది, తలసరి ఆదాయం ఎలా పెరిగింది, సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది, వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి జరిగింది, అటవీ విస్తీర్ణం ఎంత పెరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, ఉపాధి అవకాశాలు ఎలా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎంత మెరుగ్గా పెరిగాయి అనేటువంటిది ఇవాళ ఆర్బీఐ గణాంకాలు కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్తున్నాయి. అంటే తెలంగాణ రికార్డు సృష్టించినటువంటి అభివృద్ధిని ఆర్బీఐ నివేదిక ఈ దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. కేసీఆర్ ఘనతకు, తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధికి ఇంతకు మించిన సాక్ష్యం, ఇంతకు మించిన తార్కాణం ఇంకేముంటుంది అని నేను అంటా ఉన్నా. తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు, దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం అని తేలింది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఏదో అప్పుల కుప్ప అని రాష్ట్రం యొక్క పరువును దిగజార్చే ప్రయత్నం చేసిండ్రు. పాము కాటేస్తోడు పాము కాటికే బలైంది అన్నట్టు తాము తీసుకున్న గోతిలో కాంగ్రెస్ పార్టీ తామే పడ్డది. కుటుంబ యజమాని దివాలా అని మాట్లాడితే ఆ కుటుంబానికి సమాజంలో పరపతి ఉండదు. రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే దివాలా దివాలా అని మాట్లాడి లేని దివాలాను ప్రచారం చేసి మా మీద బురద జల్లబోయి తాను బురదలో ఇరుక్కున్నాడు. ఈరోజు ఏమైంది? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడే వరకు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి. పెట్టుబడులన్నీ ఈ రాష్ట్రం నుంచి తరలిపోతా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. అంటే ఒక అబద్ధపు ప్రచారాలతోని ప్రతిపక్షం మీద బురద జల్లబోయి రాష్ట్రాన్ని దెబ్బతీసినారు, రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశారు, రాష్ట్రం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసినారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని, పురోగమనంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని
తిరోగమనంలోకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది. 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసిండ్రు. అసెంబ్లీ వేదికగా తప్పుడు ప్రచారం చేసిండ్రు. కానీ ఇవాళ ఆర్బీఐ రిపోర్ట్తోని అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరందరూ కూడా చూస్తున్నారు టీవీల్లో 7 లక్షల కోట్లు అప్పయిందని మంత్రులు ముఖ్యమంత్రి పదే పదే చెప్పిన దాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారన్నట్టు ఒక గోబల్స్ ప్రచారం చేసినారు. కానీ ఇవాళ ఈ ఆర్బీఐ నివేదికలో ఎంత స్పష్టంగా ఉంది. 2014-15 కంటే ముందే 72,658 కోట్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాలు తెలంగాణకు అప్పులను మనకు వారసత్వంగా ఇచ్చారు. 72,658 కోట్లు రాష్ట్ర అప్పు అయితే అది కాకుండా కొన్ని గ్యారంటీల రూపంలో కూడా మనకు అప్పులను ఇచ్చిపోయింది గత ప్రభుత్వం. సో 2024 మార్చి నాటికి మొత్తం రుణాల మొత్తం 3,22,499కి చేరినట్టుగా ఇవాళ ఆర్బీఐ స్పష్టం చేసింది. 3,22,499 కోట్లని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. 3,22,499 crores. ఇది ఎండ్ ఆఫ్ 2024 మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి యాక్చువల్గా 72,658 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వ అప్పు. ఇది కాకుండా 18,265 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో గ్యారంటీల కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు. రెండు కలిపితే దాదాపు 90,923 కోట్లు. ఇది కాకుండా మరో 15,000 కోట్లు మార్చిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కూడా ఉన్నదట్లా. అది కూడా కలిపితే 106,041 కోట్లు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 2024లో తీసుకున్నది 15,118 కోట్లు. మొత్తం కలిపితే 1,06,041 కోట్లు. అంటే రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉండే అప్పు ఒకటి. ఈ 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు, ఎందుకంటే డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 వరకు దాదాపు 4 నెలలు కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పు 15,000 కోట్లు. ఈ 15,000 4 నెలల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు గత కాంగ్రెస్ అంటే గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి వారసత్వంగా వచ్చింది 90,923 కోట్లు. సో వారసత్వంగా వచ్చిన 90,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31 దాకా చేసింది 15,118 కోట్లు. రెండు కలిపితే 1,06,000 కోట్లు. ఇది గత ప్రభుత్వాలు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి చేసినటువంటిది. ఈరోజు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మన రాష్ట్రంది? రిజర్వ్ బ్యాంక్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నేను చెప్తుంది కాదు, 3,89,673 ఏమో స్టేట్ లయబిలిటీ, గ్యారంటీస్ కు సంబంధించి 38,867, మొత్తం కలిపితే 4,28,540 కోట్లు. సో ఈ 4,28,504 నుంచి 1,06,000 తీసేస్తే నెట్ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు ఎంత? 3,22,499 కోట్లు. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాలనలో ఆర్బీఐ రిపోర్టు ప్రకారం చేసిన అప్పు 3,22,499 కోట్లు. ఇది నా మాట కాదు, ఆర్బీఐ మాట. మరి వీళ్ళు ఏం ప్రచారం చేస్తుండ్రు? 7 లక్షల కోట్లు చేసిండ్రు, 7 లక్షల కోట్లు చేసిండ్రని ఈరోజు బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ నేను చెప్పుడు నువ్వు చెప్పుడు కాదు కదా. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి అప్పు 3,22,499 కోట్లు మాత్రమే. కానీ మీరేం చేస్తుండ్రు? డబల్ కంటే ఎక్కువ 7 లక్షల కోట్లు అయిందని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తుండ్రు. ఆ గోబల్స్ అంటేనే బతుకుంటే మీ ప్రచారాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుంటుండే కావచ్చు. ఇప్పటికైనా ఇలాంటి విష ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మంత్రుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ 6 గ్యారంటీలు అమలు చేయచేతగాక
అడ్డగోలు హామీలిచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. సో తమ గ్యారంటీలు ఎగబెట్టడానికో తమ వైఫల్యాల్ని కప్పుపుచ్చుకోవడానికో లేని అప్పులను ఉన్నట్టుగా దుష్ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు. ఆ 3,22,499 కోట్లలో కూడా 2 సంవత్సరాలు కరోనా సంవత్సరాలు ఉన్నాయి. కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయి ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అధికంగా అప్పులు తీసుకోమని రాష్ట్రాలకు అనుమతించింది. ఉదయ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిస్కాంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది. అవి కూడా ఇలా కలుపుకొని ఉన్నాయి. అన్ని కలిపితే 3,22,000. కానీ మీరు చేసే దుష్ప్రచారం 7 లక్షల కోట్లు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్ధాలను గోబల్స్ ప్రచారాన్ని మానుకోవాలి. మానుకోకపోతే మాత్రం ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు. మీ గ్యారంటీలు అమలు చేసే చేతగాక ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయినా కేసీఆర్ గారు మీరు చూస్తే ఆయన సంపద పెంచిండు, పేదలకు పంచిండు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచిండు, అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపాడు. ఈ విషయాలు మేం చెప్తలేం, అవి కూడా ఆర్బీఐ నివేదికలో ఉన్నాయి. తెలంగాణ రాకముందు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటిది కళ్ళకు గట్టేటట్టుగా ఆర్బీఐ వివరించింది. ఉదాహరణ చూస్తే జిఎస్డిపి 2013-14లో 4,30,000 కోట్లున్న జిఎస్డిపి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 15 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 4,30,000 ఎక్కడ, 15 లక్షల కోట్లు ఎక్కడ? అంటే 249% జిఎస్డిపి పెరుగుదల సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తలసరి ఆదాయం 2014-15లో 1,03,889 ఉంటే 2023-24 నాటికి 3,56,564 రూపాయలకు తలసరి ఆదాయం పెరిగింది. అంటే తలసరి ఆదాయంలో మా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 243% వృద్ధి రేటును మేము సాధించాం. 243% గ్రోత్ రేట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2014-15లో 11,583 కోట్లుంటే 2023-24 నాటికి 78,611 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేయడం జరిగింది. అంటే భవిష్యత్తు కోసం కట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్. ఇందులో 578% పెరుగుదల. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 578% గ్రోత్ రేట్ మేము సాధించాం. స్థాపిత విద్యుత్ సామర్థ్యం రాష్ట్రం వచ్చినాడు 9,470 మెగావాట్లుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 19,519 మెగావాట్లు. అంటే 106% వృద్ధి రేటు సాధించాం. అంటే మీరు 66 ఏళ్లలో ఎంత సాధించారో 10 ఏళ్లలో మేము అంతకంటే ఎక్కువ విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని మేము పెంచాం. తలసరి విద్యుత్ వినియోగం 1,151 యూనిట్లున్న తలసరి విద్యుత్ వినియోగం 10 ఏళ్లలో 2,398 యూనిట్లకు పెంచాం. అంటే 108% గ్రోత్ రేట్ వచ్చింది. సాగునీటి సదుపాయం 2014-15లో 78 లక్షల ఎకరాలుంటే 2023-24 నాటికి 1,60,00,000 ఎకరాలకు సాగునీటి సామర్థ్యం పెరిగింది. 82 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును మా ప్రభుత్వం సాధించింది. స్థిరీకరణ కావచ్చు, కొత్త ఆయకట్టు, మొత్తంగా 78 లక్షల నుంచి 1,60,00,000 ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. అంటే 105% సాగునీటి ఆయకట్టును పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సాగు విస్తీర్ణం 1,55,00,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణాన్ని 2,29,00,000కు పెంచాం. 10 ఏళ్ల పాలనలో 2,29,00,000కు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇది 47% వృద్ధి రేటు. ధాన్యం ఉత్పత్తి 2013-14లో 91 లక్షల మెట్రిక్ టన్నులుంటే 2023-24 నాటికి అది 2 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 119% ధాన్యం ఉత్పత్తి పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది, నేను చెప్పట్లేదు. ఇట్లా నిరుద్యోగంలో కూడా
94% నుంచి 73% తగ్గింది. వైద్యంపై ప్రభుత్వ ఖర్చు 2650 కోట్ల నుంచి 7303 కోట్లకు పెంచాం. అంటే 175% పేదల వైద్యం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టింది. అదేవిధంగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అప్పుడు చాలా ఎక్కువ ఉండే. ప్రతి 1,00,000 మందికి 35 మంది చనిపోయేవాళ్ళు నవజాత శిశువులు. దాన్ని 21కి తగ్గించాం, న్యూ బార్న్ బేబీస్. మాంసం ఉత్పత్తి 2014-15లో 5 లక్షల టన్నులు ఉంటే 2022-23కు 10 లక్షల టన్నులు, డబుల్ అయింది. 10 లక్షల టన్ను డబుల్ చేసినాం 10 ఏళ్లలో. అంటే 66 ఏళ్లలో మీరు ఎంత చేసినరో 10 ఏళ్లలో అంతకు డబుల్ చేసి చూపించింది కేసీఆర్ పాలన. రోడ్ల పొడవు 2014-15లో 92,000 కిలోమీటర్లు ఉంటే 2023-24 నాటికి 1,40,000 కిలోమీటర్లకు పెరిగింది. అంటే 52% రోడ్ల సౌకర్యం పెరిగింది. కొత్త రోడ్లు వేశాం. ఫారెస్ట్ అటవీ విస్తీర్ణం 2014-15లో 80,000 హెక్టార్లుంటే 2022-23 నాటికి 2,94,000 హెక్టార్లు, అంటే 266% పెరిగింది. సంపద పెంచిండు కేసీఆర్, సంపద పంచిండు కేసీఆర్, పేదలకు పంచిండు కేసీఆర్. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సమకూర్చింది. అది ఎక్కడ చెప్తలేరు. ఇవాళ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక్ సాగరు, గంధమల్ల, బస్వాపూర్, ఇవన్నీ ఇన్ని రిజర్వాయర్లు. పాలమూరు ఎత్తిపోతల పథకం 4,000 కోట్లు ఖర్చు పెట్టి మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసింది చెప్పరు. పాలమూరులో కట్టిన రిజర్వాయర్లు చెప్పరు. కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్ల గురించి చెప్పరు. మిషన్ భగీరథ కింద వేల లక్షల ట్యాంకులు కట్టి లక్షల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండ్రే, దాని గురించి ఎక్కడ ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు. దేవాదులలో ఎన్నో పనులు 6,000 కోట్లు ఖర్చు పెట్టి లక్షల ఎకరాలకు వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు కింద నీళ్లు ఇచ్చాం. సమ్మక్క సాగర్ బ్యారేజ్ 2,000 కోట్లతో కట్టి ఇలా 365 రోజులు వరంగల్ జిల్లాకు దేవాదుల ద్వారా నీళ్లిచ్చేటట్టు కేసీఆర్ గారు చేసిండ్రు. ఆ సమ్మక్క సాగర్ బ్యారేజ్ గురించి ఎక్కడ మాట్లాడరు. మహబూబ్ నగర్లో మన తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం. ఖమ్మంలో భక్తరామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం. ఇట్లా ఎన్నో అసెట్స్ క్రియేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు కూర్చుంటున్న సెక్రటరియట్ కట్టింది బీఆర్ఎస్ఏ. సెక్రటరియట్ పక్కన బ్రహ్మాండంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టింది బీఆర్ఎస్ఏ. దాని గురించి ఎక్కడ మాట్లాడాడు. అంటే కల్పించిన ఆస్తుల గురించి, పెరిగిన ఉత్పత్తుల గురించి, లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి, పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. లేని అప్పులను 7 లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడతా ఉన్నారు. ఎందుకు? తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ హామీలు అమలు చేయాలని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఇలా దేవాలయాలు, యాదాద్రి దేవాలయం అద్భుతమైన సంపద కదా. 2,800 కోట్ల రూపాయలు దేవాలయాల మీద కేసీఆర్ గారు ఖర్చు పెట్టారు. రైతు బంధుకు 72,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కేసీఆర్. రైతు బీమాకు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం. రైతులకు ఉచిత కరెంటు కింద 61,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. గొర్రెల పంపిణీ కింద 5,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఆసరా పెన్షన్లకు 61,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టాం. నర్సింగ్ కాలేజీలు కట్టాం. ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్ భవనాలు కట్టాం. ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీసులు కట్టాం. 1000 గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. 68 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ఉత్పత్తిని 2,22 లక్షల మెట్రిక్ టన్నులకు వరి ధాన్యం ఉత్పత్తిని పెంచి చూపించాం. ఇవన్నీ బీఆర్ఎస్ సాధించిన విజయాలు కాదా? ఇవన్నీ పక్కకు పెట్టి అప్పుల మీద గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఇవాళ ఏమైంది? మీరు చెప్పుడు మేం చెప్పుడు కాదు, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 3,22,000 కోట్లు మాత్రమే. మీరు చెప్పే 7 లక్షల కోట్లంతా బోగస్ 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 అని ఇవాళ ఆర్బీఐ రిపోర్టుతో నిజాలన్నీ బయటకు వచ్చినాయి.
మీ గోబల్స్ ప్రచారం అంతా పటాపంచలైపోయింది. థ్యాంక్ యూ.